హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నానండి. వినాయక చవితి సందర్భంగా నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అండి, బాదం పప్పులు, జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు వేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయి అండి. ఒక బౌల్లో తీసుకుందాము. ఉండ్రాళ్ళకండి బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు తయారు చేసుకుందామండి. ఏ కప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఈ నెయ్యి ఉన్న బాండీలోనే పోస్తున్నాను నీళ్ళు కొంచెం వేడైనాయి కదండి. పచ్చి కొబ్బరి వేసుకుందాము. రుచి కోసమేనండి పచ్చి కొబ్బరి వేసుకోవడము. 1 స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటేనండి ఉండ్రాళ్ళు చేసుకునేటప్పుడు చప్పగా ఉండకుండా ఇలాగేస్తే కొంచెం తీయగా ఉంటుంది కదండి ఉండ్రాళ్ళు కూడా. ఈ బెల్లం కరగాలండి. ఆ తర్వాత బియ్యపిండి పోసుకుందాము. సిమ్లోనే పెట్టి బియ్యపిండి పోసుకుందాము. చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు బియ్యపిండి పోసుకుందాము. ఇది ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. చూడండి, చక్కగా సపరేట్ అయిపోయింది. తర్వాత గోరువెచ్చలుగా అయిన తర్వాత ఇలా ఉండ్రాళ్ళు చేసుకుందామండి. 1 కప్పు బియ్యపిండికి అండి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం కరిగించుకుందామండి. ఇప్పుడు 1/4 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. పాకం అయితే అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిందండి. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాం కదండి. 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉండ్రాళ్ళు దీనిలోనే మరిగించుకోవాలండి. నానబెట్టిన పచ్చిపప్పు అండి 2 స్పూన్లు దీనిలో ఉడికించుకుందాము. ఈలోపు ఉండ్రాళ్ళు తయారు చేసుకుందామండి. ఈ ఉడికేలోపు ఉండ్రాళ్ళన్నీ ఇలా తయారు చేసుకుందామండి. చిక్కదనం కోసం అండి ఈ ఉండ్రాళ్ళ పిండినే కొంచెం తీసుకున్నాను. నీళ్లు కలుపుతున్నానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, పప్పు కూడా బాగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఈ బాయిల్ అవుతున్నప్పుడే ఉండ్రాళ్ళు వేసేసుకుందామండి. వేసిన వెంటనే కదిలించకండి. 10 నిమిషాలైనా ఇలాగే బాయిల్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం కలుపుకుందాము. కలిపి పెట్టుకున్న ఈ పిండిని పోసేసుకుందామండి చిక్కదనం కోసం. ఇప్పుడు ఈ కరిగించుకున్న బెల్లాన్ని పోసుకుందామండి. ఈ పాయసం అండి కొంచెం చల్లబడిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అండి 1 కప్పు పోసుకుందాము. పాలు పోసుకుందామండి. కొంచెం సేపు ఉంటేనండి చిక్కబడిపోతుంది. గణేష్ చతుర్థి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.